అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఎవరైతే నిన్న ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారో ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడాను ఒక ఎగ్జిట్ పోల్ ఎవరైతే ఆరా మస్తాన్ ఉన్నారో ఆ ఎగ్జిట్ పోల్ ఆరా అనే ఎగ్జిట్ పోల్ మీద అందరూ ఆలోచన పడ్డదండి. అందరి దృష్టి ఆరా మీదే. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమి వైపు ఉంటే కనుక ఈ ఆరా ఎగ్జిట్ పోల్ మాత్రం వైసీపీ గెలుస్తుందని డంకాపదంగా చెప్పాడు. ఈ ఆరా ఎగ్జిట్ పోల్ అధినేత ఎవరైతే మస్తాన్ ఉన్నారో ఈ ఆరా ఎగ్జిట్ పోల్ నిర్వహించిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయని చెప్పారంటే కనుక ఆరా మస్తాన్ చెప్పింది ఏంటంటే వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు పక్కాగా వైసీపీకి వస్తాయన్నాడు. లేకపోతే ఈ ఆరా మస్తాన్ ఇక లేనట్టే అనేది కానీ చెప్పడం జరిగిందండి. అసలు ఏంటి ఇంకా నేను లేను 104 సీట్లు ఒక సీటు తగ్గినా సరే నేను లేనట్టే ఇంత డేరింగ్గా ఎలా చెప్పగలిగాడు? కాబట్టి ఈ వీడియో దీని గురించి అని మనం మాట్లాడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందని మర్చిపోవద్దు ప్లీజ్. ఏంటంటే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఆరా చెప్పిన విషయాలు ఏంటి, అతని ఎగ్జిట్ పోల్లో వైసీపీకి 104 పక్కాగా వస్తాయి, ఒక్క సీటు తగ్గినా సరే ఈ ఆరా ఇక లేడు అని ఎలా చెప్పగలిగాడు అనే దాని మీద విశ్లేషణ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు, పొలిటికల్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటా. మర్చిపోవద్దు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఆరా ఎవరైతే మస్తాన్ ఉన్నారో ఈయన చెప్పింది ఏంటంటే కనుక వైసీపీకి ఖచ్చితంగా 104 స్థానాలు వస్తాయి, ఒకటి కూడా తగ్గదన్నాడు. అంతేకాకుండా ఓడిపోతే ఒకవేళ ఓడిపోతాం వస్తే కనుక ఎవరెవరు ఓడిపోతారు, ఏ అభ్యర్థులు ఓడిపోతారు అనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బీజేపీలో ఎవరు ఓడిపోతారు, ఏంటి టీడీపీలో ఎవరు ఓడిపోతారు, అలాగే వైసీపీలో ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారని చెప్పారు. వాళ్ళ గురించి ఒక్కొక్కటిగా చెప్తాను. బీజేపీని చూసుకుంటే కనుక సుజనా చౌదరి గెలుస్తారు. అలాగే కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి కైకులూరు నుంచి పోటీ చేస్తాడు, ఈయన కూడా గెలుస్తాడు. అలాగే విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి ఈయన కూడా గెలుస్తారు అనేది చెప్పడం జరిగింది. తర్వాత టీడీపీని చూస్తే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలుస్తారు, లోకేష్ గారు కూడా గెలుస్తారు, నందమూరి బాలకృష్ణ గారు కూడా గెలుస్తారు అనేది చెప్పడం జరిగింది. అలాగే జనసేన 21 స్థానాలు ఏంటి 21 స్థానాలకు గాను 20 స్థానాల్లో గెలుపు సాధ్యం అనేది కనుక చెప్పడం జరిగింది. ఆయన మొత్తానికి జనసేనలో పక్కాగా గెలిచేది ఎవరంటే కనుక పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు భారీ మెజార్టీ తోటి, నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి ఆయన గెలుస్తాడు అనేది చెప్పడం జరిగింది. అయితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుత మంత్రి పలాస సిదిరి అప్పలరాజు గారు ఓటమి పాలవుతారు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. తర్వాత శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావు గారికి గట్టి పోటీ అయితే ఉంటుంది. ఎడ్జ్లో ఎవరు గెలుస్తారనేది ఇంకా ఆయన ఫైనల్ చేయరా. అంతేకాదు తర్వాత సాలూరు నుంచి పీడిత రాజన్న ద్వారా ఖచ్చితంగా గెలుస్తాడని ఈ ఆరా ఎగ్జిట్ పోల్ ఆయన చెప్పడం జరిగింది. అలాగే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు పక్కాగా గెలుస్తున్నాడు అనేది చెప్పడం జరిగింది. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు గాజువాక నుంచి పోటీ చేస్తున్నాడు, ఈయనైతే కనుక ఓడిపోతారు అనేది కనుక ఈయన ఎగ్జిట్ పోల్ ప్రకారంగా చెప్పడం జరిగింది. అలాగే అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్ గెలుస్తాడు అనేది చెప్పడం జరిగింది. అలాగే మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గారు తణుకు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఈయన, కాబట్టి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గారు ఓడిపోతారు అనేది ఈయన ఎవరైతే ఆరా మస్తాన్ గారు ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్ గారు ఓటమి పాలవుతారు అనేది చెప్పడం జరిగింది. తుని నుంచి దాడిశెట్టి రాజా గెలుస్తారు. తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే కొట్టు సత్యనారాయణ ఉన్నారో ఆయన కూడా ఓడిపోతారు అనేది చెప్పడం జరిగింది. అలాగే తానేటి వనిత హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గోపాలపురం నియోజకవర్గం తానేటి వనిత గెలుస్తారు. ఏంటంటే హోరాహోరీ మీద గెలుపు జరుగుతుంది కొద్దిగాలోనే అనేది చెప్పడం. అలాగే ఇలా చాలామంది గెలుపు గురించి అయితే కనుక ఓటమి గురించి అయితే కనుక ఆరా మస్తాన్ గారు చెప్పడం జరిగిందండి. ఇన్ని చెప్పినా ఒక ఎత్తు అయితే కనుక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక కాకపోతే కొంతమంది ఎవరైతే సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి వ్యాఖ్యానించినప్పుడు ఆయన రీసెంట్గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నా నాలుగు కోసుకుంటా నేను ఓడిపోతే కనుక నువ్వు లేదంటే తప్పు చెప్పినట్టుంటే కనుక నీ నాలుగు నువ్వు కోసుకుంటావా అనేది కనుక ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నువ్వు వైసీపీకి కొమ్ము కాస్తున్నావు, వైసీపీ ప్రభుత్వం నీకు బాగా భారీగా మొట్టి చెప్పింది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు సంతోషపెట్టాలని నువ్వు నీ ఎగ్జిట్ పోల్ని అమ్మేసుకున్నావు అనేది కనుక ఆయన మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదంటే కనుక
ముందు ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ కూటమి వైపు ఉంటే కనుక ఆరా మస్తాన్ గారు మాత్రం వైసీపీకి చెప్పారు కదండి 104 సీట్లు పక్కా అయితేనది అయితే ఆయన చెప్పడం జరిగింది. చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోవద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ముందుగా లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ విషయం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.